జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 64.86% ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది ఈసీ. వయనాడ్ ఎంపీ ఉప ఎన్నికలో 60.79% పోలింగ్ నమోదైంది. కొన్ని కేంద్రాల్లో ఓటర్లు క్యూ లైన్లలో ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ లో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు పోలింగ్ నిర్వహించింది ఈసీ. అలాగే వయనాడ్ ఎంపీ స్థానంతో పాటు దేశవ్యాప్తంగా 31 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జార్ఖండ్లో చివరిదైన రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడించనుంది ఈసీ. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జార్ఖండ్ పోలింగ్ పై అప్డేట్స్ ఏంటి? సూర్య, చాలా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆల్మోస్ట్ 900 పైచీలకు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే పూర్తయింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగానే చేరుకున్నారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇది రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనట్టుగానే చెప్తా ఉన్నారు ఎన్నికల అధికారులు. 64.86% ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ. ఇది ఇంకొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొంతమంది క్యూ లైన్లలో 5 గంటల తర్వాత 5 గంటల వరకు క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తుంది. కాబట్టి కొంత పోల్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిందో అక్కడ నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కి తరలించేటువంటి కార్యక్రమం ఇటు భద్రతకు సంబంధించినటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు సీసీటీవీకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించినటువంటి ఎంటైర్ వ్యవహారం అంతా కూడా దానితో పర్యవేక్షిస్తూ ఉంటారు. పోల్కి సంబంధించి కీలకంగా ఈ ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి 43 స్థానాల్లో కూడా గతంలో జేఎంఎం పార్టీకి ఎక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో 2019లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఇక్కడ అత్యధిక స్థానాలు అనేది కూడా గెలుచుకుంది. 17 స్థానాల్లో వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఇక బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంది. అక్కడ 13 మంది అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంత బీజేపీ వర్సెస్ జేఎంఎంగా టఫ్ ఫైట్ నడిచింది అనేది ప్రధానంగా మనకు కొంత ఉన్నటువంటి సమాచారం ఉంది. ఇక వయనాడ్తో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఉప ఎన్నికలు జరిగినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగానే పీస్ఫుల్గానే పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. వయనాడ్లో అయితే సాయంత్రం 5 గంటల వరకు 60% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. కొంత పోల్ పర్సెంట్ అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ బైపోల్ అనేది కూడా నిర్వహించారు. ప్రియాంక గాంధీ వాద్రా మొదటిసారి పొలిటికల్ డెబ్యూ. తను గతంలో 2019 ఎన్నికలప్పటి నుంచి కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు, కానీ తను ఎప్పుడు పోటీ చేయలేదు. యూపీలో కూడా తను కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టారు, కానీ యూపీలో పోటీ చేయలేదు. వయనాడ్ నుంచి తను పోటీ చేస్తున్నారు. దాంతో వయనాడు ఎన్నికకు సంబంధించి చాలా ఆసక్తిగా అందరూ కూడా చూశారు. ప్రియాంక గాంధీకి సంబంధించి పొలిటికల్ డెబ్యూ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అనేది కూడా నడిచింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ప్రచారాన్ని నిర్వహించినటువంటి సిచ్యువేషన్ చూసాం. వయనాడ్లో ఇటీవల ల్యాండ్ స్లైడ్ జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అట్లాంటి విషాదం తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కావడంతో అందరి కళ్ళు కూడా వయనాడు ఉప ఎన్నిక పైనే ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 2 ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో మెజార్టీతోటి అక్కడ నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి సందర్భంలో 4 లక్షల పైచీలకు ఓట్ల మెజార్టీతోటి రాహుల్ గాంధీ గెలుపొందారు. పోలైనటువంటి ఓట్లలో 64% ఓట్లు రాహుల్ గాంధీకి పోలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక లాస్ట్ టైం 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సుమారు 59% ఓట్లు సాధించారు. 3,60,000 పైచీలకు ఓట్ల మెజార్టీతోటి రాహుల్ గాంధీ గెలిచారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏ మేరకు మెజార్టీతో గెలుస్తారనేది ప్రధానంగా
చర్చ నడుస్తోంది. త్రిముఖ పోరు బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు బీజేపీ నుంచి నవ్య ఆర్యదాస్, అలాగే లెఫ్ట్ పార్టీల నుంచి సత్యన్ మోకరే పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య పోటీ బయటకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా వయనాడులో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగానే జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ముఖ్యంగా వయనాడుకు సంబంధించి ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగినటువంటి ప్రాంతం ఉందో అక్కడ నుంచి ఓటర్లకు ప్రత్యేకంగా వారికి అరేంజ్మెంట్స్ అనేది కూడా చేశారు. వెహికల్స్ కి సంబంధించినటువంటి ప్రొవైడ్ చేశారు. వారు కూడా ఓటు హక్కును అనేది కూడా వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక జార్ఖండ్ సెకండ్ ఫేజ్ కి సంబంధించి 20వ తారీఖున మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి అక్కడ ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించి సింగిల్ ఫేజ్ లో 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సింగిల్ ఫేజ్ లోనే నిర్వహిస్తున్నప్పటికీ జార్ఖండ్ కు సంబంధించి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు ఉండడంతో అక్కడ 2 ఫేజులుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సెకండ్ ఫేజ్ అనేది 20వ తారీఖున నిర్వహించి 23వ తారీఖున 2 రాష్ట్రాలతో పాటు ఇప్పుడు బైపోల్ జరిగినటువంటి పార్లమెంట్ కావచ్చు, అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది ఈ నెల 23వ తారీఖున ఉండబోతుంది. సూర్య.